ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ పరంజ్యోతి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి భగవతి నమః శ్రీ పరంజ్యోతి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి భగవతి నమః. ఓం. ఈరోజు చాలా చాలా శుభదినము. ఎందుకంటే మరి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు కొడుకు ఆడుకోవాలని ఉంది, కానీ తండ్రి చాలా ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నాడు. మరి తండ్రి పెద్దవాడయ్యాడు, మరి కొడుకుతో ఆడుకోవాలని కోరిక ఉంది, కానీ మరి తండ్రి కొడుకు బిజీగా ఉన్నారు. మరి తండ్రికి ఆ కోరిక తీరటం లేదు. ఇదండి ఈనాడు లోకం తీరు. మరి ఇలాగున్నప్పుడు ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు విభజన నేడు కుటుంబాలు ఎలా ఉన్నాయి? విభజన ఉన్న చోట దుఃఖము తప్పదు. ఎక్కడ విభజన ఉంటుందో అక్కడ దుఃఖము తప్పదు. వ్యక్తిగత మరియు విషయాల దగ్గర నుంచి ప్రపంచ పరిస్థితుల వరకు కూడా మరి కుటుంబ వ్యవస్థలోని విభజన ఎక్కడ ఉంటుందో అక్కడ దుఃఖము తప్పదు. మరి అంతర్ముఖంగా మనిషి సంఘర్షణ, మరి కులాల మధ్య, మతాల మధ్య, ఇది నా ఊరు, ఇది నీ ఊరు, సరే ఇది నా ఊరు, ఇది నీ ఊరు, ఇలాగా అన్నిటిలోని విభజన వస్తుంది. మరి కుటుంబ వ్యవస్థలు ఈరోజు ప్రపంచ వ్యవస్థ వరకు ఉంది. ఇవాళ అన్ని విభజన అవుతూ ఉన్నాయి కదా. మరి మనిషికి సంఘర్షణ అనేది తప్పదు. మరి ఈరోజు కుటుంబ వ్యవస్థ తీసుకుంటే ఒకప్పుడు అన్నదమ్ముల్లో ఉన్న ఆప్యాయత లేదు. ఇది నా ఇల్లు, ఇది నీ ఇల్లు. మరి అక్క చెల్లెళ్ళు అందరూ తీసుకుంటే ఎంత ఆప్యాయత ఆదరణతో ఉండేవారు. ఈరోజు ఏ విధంగా ఉంది? అందుకనే మనిషికి ఈ విభజన వలనే అనేక సమస్యలు వస్తున్నాయి. మరి రాబోయే ఈ సంవత్సరం అంతా కూడా గడ్డు కాలమే. మరి అలాంటప్పుడు భగవంతుని యొక్క సేవ తప్ప మరొక మార్గము లేదు. భగవంతుని పాదాల తప్ప మరొక మార్గము లేదు. ఎందుకంటే వారు పాదాలే ఈరోజు మనందరికీ కూడా శరణము. ఈ సంవత్సరం నిజంగా ముక్తి సంవత్సరం. మానవ జాతి ముక్తి పొందబోయే గొప్ప సంవత్సరంలో మనము అడిగి పెట్టాము. చాలా ఆనందంగా ఉంది కదండి. మరి ఈ ఆనందంలో భగవంతుని యొక్క అనుగ్రహంతో మనందరం కూడా ఒక చిన్నగా పాట పాడుకుందాము. దేవుని సేవా భాగ్యము కాదా, మనవ జన్మ ధన్యమయే మార్గము కాదా. దేవుని సేవా భాగ్యము కాదా, మనవ జన్మ ధన్యమయ్యే మార్గము కాదా. పుట్టిన నాటి నుండి నేటి వరకు అన్నము తినుట మానిదివా. వృత్తి వ్యవహారము ఎన్నాళ్ళని విసిగనిపించిన మొదలిదివా. దేవుని సేవకు వంకలు పెడుతా ధర్మము కాదని ఎరిగిదివా. దేవుని సేవ భాగ్యము కాదా, మనవ జన్మ ధన్యమయ్యే మార్గము కాదా. గాలి నీరు తిండి ఇల్లు ఇచ్చినదెవరో మరచిదివా. ఆరోగ్యము ఐశ్వర్యము ఎవరిచ్చారో మరచిదివా. ఆపదలను ఆదికొనిన అమృతాస్తమును విడిచిదివా. ఎటులు నీ ప్రయాణం, ఏది గమ్యం ఒకసారైనా యోచించితివా. అడుగుట కాని ఇచ్చుట తెలియని స్వార్థము నీలో ఉందని చూసితివా. నీ వలనే నీ దేవుడుంటే, నీ వలనే నీ దేవుడుంటే నీ గతి ఏమో ఊహించితివా. కర్మలు కడిగిన వేళే కాని సుఖములు దొరకవు, ఇది సత్యం. కర్మలు కరిగిన వేళే కాని
సుఖములు దొరకవు ఇది సత్యం. సాయము చేసిన వారికి గాని సాయము దొరకదు ఇది తథ్యం. ప్రకృతి నియమము తప్పకు ఎవ్వరు దేవుని సేవకు త్వరపడు ఎప్పుడు. ప్రకృతి నియమము తప్పకు ఎప్పుడు దేవుని సేవకు త్వరపడు. జై బోల పరింద్రదమ్మ భగవానికి జై.